మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన శక్తి కలిగిన నామంలో మీకు ఉదయకాలమందు శుభములను తెలియజేస్తున్నాం. అందరూ బాగున్నారా? దేవుడు మనలను అమితంగా ప్రేమించుచు ఉన్నందువలన ప్రతి ఉదయం మనతో మాట్లాడుతున్నారు. ఆయన మనతో మాట్లాడుతున్న వాగ్దానాలు ఎంతో ప్రాముఖ్యమైనవి. మన జీవితంలో దేవుడు వాటిని స్వతంత్రించుకోవడానికి, నెరవేర్చుకోవడానికి మనకు మార్గాన్ని కూడా చూపిస్తూ ఉన్నారు. ఈరోజు ఒక ప్రత్యేకమైన విషయాన్ని మనం వినబోతూ ఉన్నాం. కీర్తనలు 108వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూస్తున్నట్లయితే, మనుష్యుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయుము. మనము అనేకమైన ప్రార్థనలు దేవుని సన్నిధిలో చేస్తూ ఉంటాం. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా, ఏవి దేవుని దృష్టిలో విలువైన ప్రార్థనలు? దేవుని సన్నిధిలో అంటే దేవుని హృదయంలో ఎప్పుడు మనం మన విలువను పెంచుకోవాలి? ఎలా మన విలువను మనం పెంచుకోవచ్చు? ఒకటి, మన ప్రవర్తనను కాపాడుకుంటూ హృదయానుసారుడైన దావీదు వలె దేవుని హృదయానుసారులముగా ఉన్నప్పుడైతే. మరొకటి, విలువైన ప్రార్థనలు చేయించుట వలన దేవుడు మన వలన మంత్రముగ్ధుడవుతున్నాడు. విలువైన ప్రార్థనలు ఒకటి మన ప్రవర్తన అయితే, రెండవదిగా విలువైన ప్రార్థనలు దేవుని సన్నిధిలో చేయాలి. ఏది విలువైన ప్రార్థన? చూడండి, ఈ వచనంలో రాయబడింది, మనుష్యులు వారు చేసే సహాయము వ్యర్థము, కానీ శత్రువును జయించుటకు నీవు మాకు సహాయమును చేయుము. లోకమును జయించుటకు, శత్రువును జయించుటకు, మానసిక పరిస్థితులను జయించుటకు నీవు మాకు సహాయము చేయుము అని చాలా విలువైనటువంటి ప్రార్థన ఈ ఉదయకాలం మీరు, నేను, మనము దేవుని సన్నిధిలో చేయాల్సి ఉంది. ఎందుకంటే మనుషులు కూడా ఒక్కో సమయంలో సహాయం చేయటానికి పాపం వారు ప్రయత్నిస్తారు, కానీ వారి చేతుల్లో కూడా ఏమీ ఉండదు. సర్వ ప్రయత్నాలు చేస్తారు, కానీ లాస్ట్ కల్లా చాలా ప్రయత్నించాము, కానీ ఎక్కడ కూడా సహాయం చేయడానికి మాకు హోప్ అనేది దొరకలేదు అంటూ చేతులు వదిలేస్తూ ఉంటారు. అంటే ఆ టైంలో దేవుడు మనకు సహాయము చేస్తాడు. హల్లెలూయా. మనుషులు వదిలేసిన సందర్భాల్లో కూడా మనుషులు ఏమీ చేయలేని సందర్భం ఒకటి వస్తుంది. అయితే ఆ సమయంలో దేవుడు మనకు సహాయము చేస్తాడు. ఏ విధంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు? ఒకటి, దేవదూతల ద్వారా ఆయన మనకు సహాయము చేస్తాడు. మనుష్యుల ద్వారా ఆయన మనకు సహాయం చేస్తాడు. మూడవది, ప్రకృతికి అతీతముగా ఆయన మనకు సహాయం చేస్తాడు. నాలుగవదిగా, దేవుడు మనకు సహాయం చేస్తాడు, కానీ ఆ సహాయం ఎలా జరిగిందో, ఎప్పుడు జరిగిందో, ఎలా అనేది మనకు అంతు పట్టదు, అర్థం కాదు, మనకు అసలు తెలియదు. అలా దేవుడు మనకు సహాయము చేస్తాడు. 4 రీతులలో దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఇటీవల జరిగిన ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని వినండి. తప్పక మీరు దేవుని సన్నిధి యొక్క నూతన కృపతో మీరు నింపబడతారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఒక దైవ సేవకుడు సువార్తను ప్రకటించుకుంటూ బర్మా దేశము యొక్క సరిహద్దులలోకి వెళ్ళాడు. అనేకులకు సువార్త ప్రకటిస్తూ అతనికి తెలియకనే బర్మా దేశపు యొక్క సరిహద్దులలోకి అతడు వెళ్ళాడు. అక్కడ ఉన్న పోలీస్ వారు, మిలిటరీ వారు అనుకున్నారు, ఇతడు దేశమును వేగు చూచి దేశానికి ఏదో హాని చేయటానికి ఎవరో ఒకరి ద్వారా పంపబడిన వ్యక్తి అని వారు అనుకుని అరెస్ట్ చేస్తారు. అయితే ఆ దైవజనుడు ఎంతో వాపోతాడు, అయ్యా నేను సేవకుణ్ణి, నేను సువార్తికుణ్ణి, చూడండి బైబిల్ గ్రంథం చూడండి,
అని శతవిధాల ప్రయత్నించిన వీరి భాష వారికి రాదు, వారి భాష దైవ సేవకులకు రాదు. ఆ టైంలో నిజంగా బంధించి ఒక జైల్లో వారిని ఉంచటం జరిగింది. వారు ఎవరి ద్వారా సహాయం పొందని పరిస్థితి. వారికి ఎంత చెప్పాలని చూసినా భాష రాదు. ఇంటికి కనీసం ఆ వార్తను చేరవేయాలన్న పరిస్థితులు అనుకూలంగా లేవు. అతడు చాలా దేవుని సన్నిధిలో కుమిలిపోయాడు. అతడు అనుకున్నాడు, దేవుడు మనుషులు స్పందించకపోయినా, భాష మనుషులకు అర్థం కాకపోయినా దేవుడు తప్పక నా మొర వింటాడు అని దేవుని సన్నిధిలో కన్నీరు పెట్టుకొని ప్రార్థిస్తూ ఉన్నాడు. అన్య భాషలతో నింపబడుతూ ఉన్నాడు. దేవుని స్తుతిస్తున్నాడు, ప్రార్థిస్తూ ఉన్నాడు. అలా ప్రార్థిస్తున్న టైంలో ఒకరోజు పరిశుద్ధాత్మ దేవుడు అతని హృదయంలో ఒక ఆలోచన కలిగించారు. ఏమని? వేదనతో ప్రార్థించమని, కళ్ళు మూసుకొని వేదనతో ప్రార్థించమని. ఆ రోజు ఆ ప్రత్యేకమైన నడిపింపు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినందువలన అతడు కళ్ళు మూసుకొని తన్ను తాను మైమర్చిపోయి ప్రార్థన చేస్తుండగా కళ్ళు ఓపెన్ చేశాడు. కళ్ళు తెరవగానే అతను ఒక క్రొత్త ప్రాంతంలో ఉన్నాడు. చుట్టూ చూసేసరికి చుట్టూ అనేక మంది కూలీవారు, పొలంలో స్త్రీలు పనిచేస్తూ ఉన్నారు. ఇతను ఆశ్చర్యపోయాడు. ఇదేంటి కొత్త ప్రాంతం? నేను ఉండాల్సింది జైల్లో కదా, నేనేంటి ఇక్కడ ఉన్నాను? అక్కడ చుట్టూ ఉన్న వారిని అడిగారు, అయ్యా ఇది ఏ ప్రాంతం అని. ఇది ఇండియా అని వారు సెలవిచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే అతడు ప్రార్థనలు కళ్ళు మూసుకున్నప్పుడు అతనిని పరిశుద్ధాత్మ దేవుడు ఒక స్థలము నుండి మరొక స్థలానికి ట్రాన్స్ఫర్ చేసి తీసుకొచ్చాడు. అక్కడ అతను ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ఇది ఇండియా, ఇది భారతదేశం అని వారు చెప్పారు. నిజంగా ఆ సేవకుని యొక్క ప్రార్థనకు, ఆ సేవకుని యొక్క హృదయానికి ఎంతో సంతోషం. అతడు ఎంతో ఆనందించాడు. అప్పుడు మనం చూస్తున్నట్లయితే అతడు ఎంతో ఆనందించాడు. ఎంతో మందికి ఆ సాక్ష్యాన్ని పంచుకున్నాడు. ఎందుకంటే చూడండి, పేతురు జీవితంలో కూడా దేవుడు తన దూతను పంపి ఆ రీతిగా చేశాడు. ఈ రోజుల్లో పరిశుద్ధాత్మ దేవుడు నీ అక్కర్లు తీర్చాలని, నా అక్కర్లు తీర్చాలని ఆయన శతవిధాల ప్రయత్నిస్తూ ఉన్నాడు. కానీ వేదనతో తీక్షణముగా, సీరియస్గా ప్రార్థించే ప్రార్థనా పరులైన సేవకులు లేరు. ప్రార్థనా పరులైన విశ్వాస యోధులు లేరు. అందుకే సంఘాలలో ప్రార్థన యోధులను సిద్ధపరచండి, ప్రార్థించండి గంటల తరబడి. దేశం కొరకు, రాష్ట్రము కొరకు, బంధించబడ్డ సంఘముల కొరకు, అపవాది చేతుల్లో కీలుబొమ్మలు ఆడుతున్న అనేకుల కొరకు ప్రార్థించండి. అట్టి ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఇటువంటి మెరాకిల్స్ని చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. మీకు ఇలాంటి ఒక అద్భుతం అవసరమేనేమో, మీకు ఇటువంటి కార్యం అవసరమే కదా. అయితే మీరు ఇలా వేదనతో పరిశుద్ధాత్మని సహాయముతో ప్రార్థించుట ప్రారంభిస్తే మీ కళ్ళ ముందరే బలమైన అద్భుత కార్యాలను మీరు చూడబోతూ ఉన్నారు. హల్లెలూయా. చూడండి, ఆ సేవకుడు ఎంత మదన పడి ఉంటాడు. కేవలం వారు వచ్చి అప్పుడప్పుడు తీసుకెళ్తూ ఉండేవారు విచారణ కేంద్రానికి. అతడు అనుకున్నాడు, 1 వారం గడిచిపోయింది, 2 వారాలు గడిచిపోయినాయి, 3, 4 వారాలు, నెల దాటింది. అయ్యో ఏంటి ప్రభు నా పరిస్థితి అన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అతనికి ఇచ్చిన సహాయం, విడుదల ఎంత అద్భుతం. ఈరోజు నీకు అప్పులున్నాయా? ఆర్థిక సమస్యలున్నాయా? పిల్లలు మాటినట్లేదా? కుటుంబము క్రమపరుచుకోవటం నీకు నా వల్ల కాదు అని అంటున్నావా? లేదు దేవుని బిడ్డ, లేదు. నీకు ఇంకా యోబుకు వచ్చినంత, దైవజనులకు వస్తున్నంత కష్టాలు నీకు లేవు. నిజం చెప్పాలంటే నీకు చిన్న సమస్యలు, చిన్న ఒడిదొడుకులు, అప్పులు, ఆర్థిక బాధలు, అనారోగ్యాలు మాత్రమే ఈరోజు దేవుడు నీకు పెట్టాడు. కానీ వాటిలో కూడా నువ్వు జయించలేక దేవుని దూషిస్తున్నావు కదా. వాటిలో కూడా నువ్వు ప్రార్థించక, వాటిలో కూడా నువ్వు మోకరించక, వాటిలో కూడా కనీసం దేవా అని కన్నీటి ప్రార్థన చేయక నువ్వు ఉన్నావు కదా. చూడు, నువ్వు ఎంత నిర్లక్ష్యపు ధోరణిలో ఉన్నావో.
నువ్వు కూర్చున్న దగ్గరికే అద్భుతం రమ్మంటే, దేవుడు రమ్మంటే ఎప్పటికీ అది జరగని పని. కానీ అంత మూర్ఖంగా నువ్వు ఆలోచించవద్దు. కానీ ఆ మూర్ఖతను విడిచిపెట్టి ఈరోజు దేవా నీ పాదాల చెంతకు నేను వస్తున్నా, పరిశుద్ధాత్ముడా నీ నడిపింపు నాకు ఇవ్వండి, నీ సహాయము నాకు ఇవ్వండి, నీ ప్రార్థన నాకు ఇవ్వండి, ఆ విలువైన ప్రార్థన నాకు ఇవ్వండి అని నువ్వు ప్రార్థిస్తే విడుదల జరిగించటం పరిశుద్ధాత్మ దేవునికి తేలిక, యేసయ్యకు తేలిక. నమ్ము, దేవుడు నీ పట్ల కూడా ఇటువంటి ఒక అద్భుతమును నీ సరిహద్దుల్లో చేయబోతున్నాడు, నీ ప్రతికూలతలన్నీ అణచివేయడానికి. మహాపరిశుద్ధుడా, జీవము గల తండ్రి, ఎందరూ దేవుని వాక్యాన్ని ఉదయకాలం విశ్వసిస్తూ మరి ప్రార్థిస్తూ ఉన్నారు, వారందరినీ కూడా విడిపించండి. ఎవరు ఏ విధమైన సమస్యలో ఉన్నారో వాటన్నిటిలో నుండి సమాధానం ఇవ్వండి, విడుదలనివ్వండి, పరిపూర్ణ కార్యాలు చేయండి. పరిశుద్ధాత్ముడా, మీ ప్రార్థన అనుభవం వారికి ఇవ్వండి అయ్యా. స్తోత్రం. వారి ప్రార్థిస్తూ ఉండగానే బలమైన కార్యాలు అనేకులకు సాక్షార్థముగా మారేందుకు సంఘములో, దేశములో, రాష్ట్రములో పలు కార్యాలను మీరు చేసి మీ నామాన్ని మరింతగా మహిమపరుచుకునమని అనేక వేల మంది ఈ దినము కూడా లక్షలలో మీ నామము ప్రభా సొంతం చేసుకోవాలి, బైబిల్ గ్రంథాలను స్వీకరించుకోవాలి, వాక్యాన్ని తెరిచి చదవాలి, అనేకులు లక్షల మంది బాప్తిస్మాలు పొందాలి. ఈ దినం పరిశుద్ధాత్ముడా కార్యము చేయమని మీ సేవకులను బలపరచండి, శక్తితో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. గాడ్ బ్లెస్ యూ. ఈ మాటలు మీలో, మీ వినికిడిలో నెరవేర్చబడును గాక. గాడ్ బ్లెస్ యూ.